దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలతో మునిగిపోయిన వేళ త్రివర్ణ పతాకం ఎగురుతుంటే దేశభక్తి ప్రతి గుండెల్లో ఉప్పొంగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక్క వార్త దేశాన్ని షాక్కు గురిచేసింది. రాజస్థాన్లో భారీ పేలుడు పదార్థాల నిల్వ, 10,000 కిలోల అమోనియం నైట్రేట్, పాడుబడ్డ ఫామ్ హౌస్లో దాచిన మృత్యు సామాగ్రి. ఇది సాధారణ అక్రమ రవాణా కేసా లేదా గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకున్న పెద్ద కుట్ర? దేశం పండుగలో ఉన్నప్పుడు దేశ భద్రతపై పడిన ఈ నీడ వెనక అసలు నిజమేంటి? రిపబ్లిక్ డే వేళ భారతదేశంపై భారీ ఉగ్ర కుట్రలు. రాజస్థాన్లో 10,000 కిలోల పేలుడు పదార్థాలు. భారత్లో ఉగ్రదాడులకు జైషే మొహమ్మద్ ప్లాన్. 26/26 అనే కోడ్ నేమ్గా పెట్టుకున్న ఉగ్ర సంస్థ. భారతదేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలతో కళకళలాడుతున్న వేళ ఒకవైపు దేశభక్తి ఉత్సాహం కనిపిస్తే మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన ఆందోళనలు కూడా తెరపైకొచ్చాయి. ప్రతి సంవత్సరం జనవరి 26 వచ్చిందంటే దేశమంతా జాతీయ జెండాలతో అలంకరించబడుతుంది. పాఠశాలలు, కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, రోడ్లు అన్ని త్రివర్ణ పతాకాలతో ముస్తాబవుతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గణతంత్ర దినోత్సవాన్ని గర్వంగా జరుపుకుంటారు. అలాంటి సమయంలో దేశాన్ని అస్థిరం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయన్న వార్తలు ప్రజలను కలవరానికి గురిచేశాయి. ఇదే సమయంలో రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాగౌర్ జిల్లాలోని ఓ పాడుబడ్డ ఫామ్ హౌస్ లో భారీ పేలుడు పదార్థాలు పట్టుబడటం కలకలం రేపింది. మొదట ఇది సాధారణ అక్రమ రవాణా కేసుగా అనిపించిన స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల పరిమాణం చూసిన తర్వాత అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. సుమారు 10,000 కిలోల వరకు అమ్మోనియం నైట్రేట్, భారీ సంఖ్యలో డెటోనేటర్లు, ఫ్యూజ్ వైర్లు లభించడంతో ఇది సాధారణ ఘటన కాదనే అనుమానాలు బలపడ్డాయి. నాగౌర్ జిల్లా హర్సౌర్ గ్రామ శివారులో ఉన్న ఫామ్ హౌస్ బయటకు చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తుంది. చుట్టూ ఎలాంటి హడావిడి లేకుండా పాడుబడి ఉన్నట్టు కనిపించే ఆ భవనంలో ఇంత భారీ స్థాయిలో పేలుడు సామగ్రి దాచిపెట్టారని తెలిసినప్పుడు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. నిఘా వర్గాలకు ముందుగానే అందిన పక్కా సమాచారం ఆధారంగా జిల్లా స్పెషల్ టీం స్థానిక పోలీసులతో కలిసి అర్ధరాత్రి సమయంలో మెరుపు దాడి నిర్వహించింది. ఒక్కసారిగా లోపలికి వెళ్లి తనిఖీలు చేపట్టిన పోలీసులు 4 గదుల్లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచినట్టు గుర్తించారు. అక్కడ మొత్తం 187 బస్తాల్లో దాదాపు 9,500 కిలోలకు పైగా అమోనియం నైట్రేట్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు కార్బన్ బాక్స్ నిండా డెటోనేటర్లు, ఎరుపు, నీలం రంగుల ఫ్యూజ్ వైర్లు, ఇతర పేలుడు పరికరాలకు ఉపయోగించే సామగ్రి కూడా లభించింది. ఇవన్నీ ఒకేసారి పేలితే చుట్టుపక్కల ప్రాంతమే కాదు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ కు యజమానిగా ఉన్న సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వయసు సుమారు 58 ఏళ్లు ఉన్న ఈ వ్యక్తిపై గతంలో కూడా పేలుడు పదార్థాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులు ఉన్నట్టు విచారణలో తేలింది. ప్రాథమిక విచారణలో తాను ఈ పేలుడు పదార్థాలను అక్రమ మైనింగ్ చేసే ముఠాలకు సరఫరా చేస్తున్నారని నిందితుడు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అయితే గణతంత్ర దినోత్సవం రోజున ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు ఒకే చోట దాచడం వెనుక వేరే ఉద్దేశం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పట్టుబడిన పేలుడు పదార్థాల విలువ బ్లాక్ మార్కెట్లో ₹1,00,00,000కు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెట్వర్క్ లో ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఉన్నాయా లేదా దేశవ్యాప్తంగా విస్తరించిన పెద్ద మాఫియా పనిచేస్తోందన్న అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ భారత్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆ దేశానికి చెందిన నిఘా సంస్థ ISI ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు 26/26 అనే కోడ్ నేమును పెట్టుకున్నట్టు తెలిపాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, NCR ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. నగర ప్రవేశ ద్వారాలు, సరిహద్దు చెక్ పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద వాహనాల తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. గురుగ్రామ్, సింఘు, టిక్రీ, ధౌలా కువాన్ వంటి ప్రాంతాల్లో పోలీసులు ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాదు సరిహద్దు ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. భారత్ పాక్ సరిహద్దుల్లో BSF జవాన్లు గస్తీ పెంచారు. డ్రోన్ల సహాయంతో సరిహద్దు వెంట నిఘా కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వంటి సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి అనుమానాస్పద కదలిక
కదలికలు కనిపించినా వెంటనే స్పందించేలా ఏర్పాటు చేశారు. నిఘా వర్గాల హెచ్చరికలతో అయోధ్యలోని రామమందిరం, జమ్మూలోని రఘునాథ ఆలయం వంటి కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ భవనాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అనుమానితుల ఫోటోలతో వాంటెడ్ నోటీసులు కూడా ప్రదర్శించారు. కాగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు ఘటనలో 40 కిలోల పేలుడు పదార్థాలు వాడినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా పేలుడు పదార్థాలను వినియోగించి పాకిస్తాన్ ఉగ్రవాదులు భారీ పన్నాగాలు పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దేశాన్ని అస్థిరం చేయాలనే ప్రయత్నాలు ఏమైనా సరే వాటిని ముందుగానే గుర్తించి అడ్డుకునేలా భద్రతా వ్యవస్థలు పనిచేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. రాజస్థాన్లో పట్టుబడిన పేలుడు పదార్థాల ఘటన కూడా అటువంటి ఓ పెద్ద ప్రమాదాన్ని సమయానికి అడ్డుకున్న ఉదాహరణగా భావిస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత అని భద్రతా వర్గాలు సూచిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలను గుర్తు చేసుకునే రోజు. అలాంటి రోజున దేశ భద్రతకు ముప్పు కలిగించే శక్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, భద్రతా బలగాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ప్రతి భారతీయుడు కూడా దేశ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్న సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. దేశ భద్రత అనేది సైన్యం లేదా పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి అప్రమత్తత కూడా దేశానికి రక్షణ కవచమే. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండాలు, ఊరేగింపులు మాత్రమే కాదు, మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. దేశాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నించే శక్తులు ఇంకా క్రియాశీలకంగానే ఉన్నాయి, కానీ వాటిని ముందే గుర్తించి అడ్డుకునే భద్రతా వ్యవస్థ కూడా అంతే బలంగా ఉంది. భయం అవసరం లేదు, అప్రమత్తతే అవసరం. అనుమానం కనిపిస్తే తెలియచేయండి. దేశాన్ని ప్రేమించడం అంటే ఇదే.